నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తేదీ 7/9/2025 ఆదివారం రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 11:30 గంటలకు స్వామివారి నివేదన చేసి స్వామివారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలన్నీ కూడా ఆ గ్రహణ సమయంలో మూసివేయబడతాయి. భక్తులకు ఎలాంటి దర్శనాలు కూడా ఉండవు. అలాగే ఆ రోజు మధ్యాహ్నం చాతరైన వాళ్ళు 1 గంటలోపు దాదాపు 2 గంటల వరకు భోజనం అన్నీ కూడా ముగించుకోవాలి. వృద్ధులు కానీ పిల్లలు కానీ చాతగాని వాళ్ళు ఎవరన్నా కూడా సాయంత్రం 5 గంటలలోపు భోజన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆ సమయంలో దాదాపు రాత్రి 9:56 రాహుగ్రస్త చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. దాదాపు 3:30 గంటల పాటు దాదాపు 1:26 వరకు ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా శరభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం ఉన్నటువంటి జాతకులు, కుంభరాశి వారు ముఖ్యంగా ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. ఉదయాన్నే ఆ సమయంలో ఎవరైనా సరే గ్రహణ స్నానం చేసి ఇష్టదేవతారాధన జపాలు చేసుకొని ఆ గ్రహణ యొక్క కాలాన్ని ఆ భగవత్ ధ్యానంతో గడపాలి. ఉదయం మళ్ళీ సోమవారం నాడు రాజరాజేశ్వర స్వామి యొక్క దేవాలయం మంగళ వాయిద్యములు, ఆలయ సంప్రోక్షణ మంగళ వాయిద్యములు, అలాగే సుప్రభాతము, ప్రాతకాల పూజ అనంతరము స్వామివారి యొక్క దర్శనాన్ని అందరికీ కూడా కలిగింపజేస్తున్నారని చెప్పి ఆ భక్తులందరూ కూడా తెలుసుకుని ఆ సమయానికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ గ్రహణంలో ముఖ్యంగా ఎవరైనా సరే పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ చక్కగా నియమాలతోటి ఆ గ్రహణ నియమాలతోటి ఉండి ఆ యొక్క ఇబ్బందులు కాకుండా ఉండవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా ఈ గ్రహణ సమయం కుంభరాశి వారు ముఖ్యంగా వారు ఈ గ్రహణం వారి నక్షత్రంపై వస్తుంది కాబట్టి శతభిషం పూర్వభాద్ర కుంభరాశిపై వస్తుంది కాబట్టి వారు సోమవారం నాడు ఉదయం గ్రహణ మోక్ష అనంతరము సోమవారం నాడు 1 కిలో మినుములు, అలాగే 1 కిలో బియ్యము, తర్వాత ఒక నాగేంద్ర స్వామి ప్రతిమ, చంద్రబింబం, ఒక రాగి పాత్రలో నెయ్యి, ఒక వస్త్రము బ్రాహ్మణుడికి యథాశక్తిగా సమర్పించి ఆ గ్రహణ బాధ నివృత్తికి బ్రాహ్మణుడికి ఆ దానం ఇవ్వాలి. తద్వారా ఆ గ్రహణ బాధ వారికి ఉండకుండా ఉంటుంది. ఓం స్వస్తి.